హైదరాబాద్ ఎబోలా వైరస్ కలకలం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా హిస్టరీ ఉన్న సుడాన్ దేశస్థుడి అధికారులు గుర్తించారు. ముందస్తు జాగ్రత్తగా అతడిని సుడాన్ దేశానికి తిరిగి పంపించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో పక్కాగా హెల్త్ స్క్రీనింగ్ కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్లో ఎబోలా వైరస్ కలకలం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా హిస్టరీ ఉన్న సుడాన్ దేశస్థుడి అధికారులు గుర్తించారు. ముందస్తు జాగ్రత్తగా అతడిని సుడాన్ దేశానికి తిరిగి పంపించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో పక్కాగా హెల్త్ స్క్రీనింగ్ కొనసాగుతుందని కూడా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు సుడాన్ దేశస్తుడికి సంబంధించిన ఎబోలా గతంలో ఆయనకి ఎబోలా వచ్చిందో, ఎబోలా వచ్చిన తర్వాత ఆయన తగ్గిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చే క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత తను గతంలో ఏదైతే ఎబోలా సోకిన వ్యాధిగ్రస్తులుగా కూడా గుర్తించడం జరిగింది. అతన్ని వెంటనే అక్కడి నుంచి అయితే మళ్ళీ సుడాన్ దేశానికి అయితే పంపించడం జరిగింది. దీనిపైన అధికారులు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోగికి సంబంధించిన నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది. వాటిని పూణే ల్యాబ్కి అయితే పంపిస్తున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. మరోవైపు ఆఫ్రికా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ అనేది భయంకరంగా విస్తరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో WHO కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఎబోలా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అన్ని విషయాలను కూడా అప్రమత్తం చేసింది. ఇక గత నెల 26వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా పూర్తి స్థాయిలో ఈ స్క్రీనింగ్ కి సంబంధించి ఎవరైనా బయట దేశస్తులు వస్తున్నారో వాళ్ళకి సంబంధించి స్క్రీనింగ్ కూడా పూర్తి స్థాయిలో థర్మల్ స్క్రీనింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు థర్మల్ స్క్రీనింగ్ లో భాగంగానే ఇస్లాం దేశస్తులు అయితే గతంలో ఈ వ్యాధిగ్రస్తులుగా కూడా చెప్పడం జరిగింది. దీంతో అతన్ని అయితే వెనక్కి పంపించారు. ప్రస్తుతానికైతే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది అయితే అధికారులు చెప్తున్నారు. స్క్రీనింగ్ కి సంబంధించి కూడా మరింత పగడ్బందీగా కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇటు గాంధీ ఆసుపత్రిలో కూడా ఎబోలా వైరస్ ఒకవేళ వచ్చినా కూడా తట్టుకునే విధంగా ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ ఎబోలా వైరస్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సుడాన్ దేశస్తు, అతని వల్ల కొంత కలకలం సృష్టించడం జరిగింది. అలాగే అందరూ కూడా ఒకసారిగా ఎయిర్పోర్ట్ లో భయపడడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎరివల్స్ ఎవరైతే ఎరివల్స్ దగ్గర అధికారులంతా సిఆర్పీఎఫ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రత్యేక వైద్యం ఉన్నారు వాళ్ళంతా కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.